హలో అండి, కూరలేమి తినాలి అని అనిపించినప్పుడు వేడివేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి ఒక కప్పు కళాయిలో ఒక కప్పు నూనె వేసుకొని కొంచెం ధనియాలు, మినపప్పు, జీలకర్ర, మెంతులు వేసుకొని వేయించుకున్నాక పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మన కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని టమాటా ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టి కొంచెం మగ్గించుకోవాలండి సాల్ట్ వేసి. తర్వాత వాటర్ అంతా ఎగిరిపోయాక కొంచెం మన టేస్ట్ తగ్గట్టు పులుపు తగ్గట్టు చింతపండు వేసుకొని ఇలా గుజ్జులాగా మగ్గించుకున్న తర్వాత ఇది చల్లారిపోయాక ఇవి ముందుగా వేయించుకొని పప్పులు వేసుకొని మిక్సీ పట్టుకొని కొంచెం వెల్లుల్లి డబ్బులు టమాటా గుజ్జు కాడ వేసుకొని మిక్సీ పట్టుకున్నాక ఒక 2 ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకొని ఈ అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై